హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గాయ్స్, మన ఇండియాలో రెన్యూబుల్ ఫ్యూచర్ ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. ఆ ఫ్యూచర్లో ఒక పవర్ఫుల్ కంపెనీ ఏంటంటే సుజలాన్ ఎనర్జీ. ఇండిని ఎలక్ట్రిసిటీగా మార్చి క్రోర్స్లో బిజినెస్ క్రియేట్ చేసిన ఈ కంపెనీ రీసెంట్గా స్టాక్ మార్కెట్లో కూడా కంబ్యాక్ ఇచ్చింది. క్వశ్చన్ ఏంటంటే సుజలాన్ ఫ్యూచర్లో మల్టీబ్యాగర్ అవుతుందా లేక రిస్కీ స్టాకా? అదండి ఈ కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోలో మీరు చూడాల్సింది కంపెనీ ఓవర్ వ్యూ, ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్, కంపెనీ మార్కెట్ షేర్, రెవెన్యూ కాంట్రిబ్యూషన్, ఫ్యూచర్ షేర్ ప్రైస్ పాసిబిలిటీ, ఫ్యూచర్ గ్రోత్, ఇంకా ఈ ఇండస్ట్రీకి ఫ్యూచర్లో గ్రో అవుతుందో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక వీడియో మొదలు పెడదాం. ముందుగా కంపెనీ బేసిక్స్. కంపెనీ ఓవర్వ్యూ చూసుకుంటే సుజలాన్ ఎనర్జీ అనేది 1995లో స్టార్ట్ అయింది. ఈ కంపెనీని నిర్మించిన వారు తులసి తాంటి గారు. దీని హెడ్ క్వార్టర్స్ పూణేలో ఉంది. సుజలాన్ ఎనర్జీ అనేది రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ. ఇది మెయిన్గా విండ్ ఎనర్జీని ఫోకస్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్. ఈ కంపెనీ విండ్ టర్బైన్స్ తయారు చేయడంతో పాటు ఈఈపిసి, ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్, O&M, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా చేస్తుంది. నెక్స్ట్ బిజినెస్ అండర్స్టాండింగ్. అందులో చూసుకుంటే రెవెన్యూ కాంట్రిబ్యూషన్ 70% విండ్ టర్బైన్స్, 20% O&M, 10% ఈపీసీ రెవెన్యూ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. నెక్స్ట్ జియోగ్రాఫికల్ రెవెన్యూ 97% డొమెస్టిక్ సేల్స్, అంటే ఇండియాలోనే 97% సేల్స్ అనేవి జరుగుతున్నాయి. నెక్స్ట్ 1% యూరోప్, 1% యూఎస్ఏ అండ్ కెనడా, 1% అదర్ కంట్రీస్ రెవెన్యూ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ గ్లోబల్ ప్రెజెన్స్ అండ్ ట్రేడ్. సుజలాన్ గ్లోబల్ గా ఆపరేట్ చేస్తుంది, బట్ ఇప్పుడు మెయిన్లీ ఇండియా ఫోకస్. ఇండియా, యూఎస్ఏ, యూరోప్. మేజర్ మార్కెట్ ఇండియాలోనే ఉంది. నెక్స్ట్ మార్కెట్ పొజిషన్. అందులో ముందుగా మార్కెట్ షేర్ 30% ఆఫ్ మార్కెట్ షేర్తో నెంబర్ 1 ప్లేస్లో సుజలాన్ ఉంది. నెక్స్ట్ 20% ఐనెక్స్ విడ్, 15% సీమ్స్, 10% జీఈ రెన్యూబుల్ ఎనర్జీ, 25% అదర్స్. నెక్స్ట్ కాంపిటీషన్. సుజలాన్కి మెయిన్ కాంపిటీటర్స్గా సీమ్స్, ఐనెక్స్ విండ్, జీఈ రెన్యూబుల్ ఎనర్జీ. ఇండియాలో స్ట్రాంగ్ ప్లేయర్గా సుజలాన్ ఉంది, బట్ గ్లోబల్గా మోడరేట్గా ఉంది. ఇంటర్నేషనల్ డిమాండ్. ఇండియాలో కానీ వరల్డ్ వైడ్ కానీ ఇప్పుడు ప్రజెంట్ రెన్యూబుల్ సెక్టర్కి మంచి డిమాండ్ ఉంది. అండ్ ఫ్యూచర్లో సుజలాన్ ఎనర్జీ వరల్డ్ వైడ్గా ఎక్స్పోర్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రస్ట్. ఇందులో ముందుగా మేనేజ్మెంట్ అండ్ లీడర్షిప్. చీఫ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా తులసి తాంటి గారు కంపెనీ లీడ్ చేస్తున్నారు. నెక్స్ట్ సిఇఓగా జేపీ చలాన్, సిఎఫ్ఓగా రాహుల్ జర్నీ ఈ కంపెనీని లీడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ టీమ్ అండ్ ఎక్స్పీరియన్స్. చీఫ్ వైస్ చైర్మన్గా గిరీష్ తాంటి గారు కంపెనీ లీడ్ చేస్తారు. హ్యావ్ ఎక్స్పీరియన్స్ నియర్లీ 30 decades, అంటే 30 years ఎక్స్పీరియన్స్ ఉంది రెన్యూబుల్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్లో. నెక్స్ట్ సిఇఓగా జేపీ చాలన్సిన్, ఈయనకి 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది పవర్ సెక్టర్స్లో. అండ్ సిఎఫ్ఓగా రాహుల్ చైన్ ఈ కంపెనీ లీడ్ చేస్తున్నాయి. ఈ హ్యావ్ 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ షేర్ హోల్డింగ్. ఈ కంపెనీలో 11% ప్రమోటర్స్ షేర్ని హోల్డ్ చేస్తున్నారు. 24% ఎఫ్ఐఐస్, 9% డిఐఐస్, 56% మల్నాటి పబ్లిక్ హోల్డ్ చేస్తుంది. నెక్స్ట్ గ్రోత్ స్టోరీ. ముందుగా హిస్టారికల్ గ్రోత్. రెవెన్యూ అనేది ఫ్లక్చువేట్ అవుతున్నా కానీ ఇంప్రూవ్ అవుతుంది. ప్రాఫిట్ అనేది లాస్ నుంచి ప్రాఫిట్ ఫేజ్కి వచ్చింది. షేర్ ప్రైస్ హగ్ టర్న్ అరౌండ్ టీబేగా రీసెంట్ ఇయర్స్లో. నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ అండ్ గ్రోత్ స్ట్రాటజీ. న్యూ టర్బైన్ మోడల్ డెవలప్మెంట్, ఇండియాలో రెన్యూబుల్ ఎక్స్పెన్షన్, గవర్నమెంట్ ప్రాజెక్ట్ క్యాప్చర్ చేయడం, డెట్ రిడక్షన్. ప్రజెంట్ చూసుకుంటే చాలా వరకు డెట్ అనేది రెడ్యూస్ అయింది. కంపెనీ పొటెన్షియల్ అండ్ రిపీట్ ఆర్డర్స్. కంపెనీ పొటెన్షియల్. ఇండియా రెన్యూబుల్ టార్గెట్ 500 gigawatts. విండ్ ఎనర్జీ డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉన్నది డే బై డే. రిపీట్ ఆర్డర్స్ చూసుకుంటే O&M, కన్స్ట్రక్షన్, రిక్వైరింగ్ రెవెన్యూ. రిపీట్ కస్టమర్స్ హై ప్రాబిలిటీ. కంపెనీకి 306 megawatts ఆఫ్ రిపీట్ విండ్ టర్బైన్ ఆర్డర్స్ ఎన్ఆర్ఆ నుంచి వస్తున్నాయి. నెక్స్ట్ బిజినెస్ డెప్త్. ముందుగా మేజర్ క్లయింట్స్ అండ్ బయర్స్ చూసుకుంటే అదాని గ్రూప్, టాటా పవర్, JSW ఎనర్జీ ఉన్నాయి. దాంతోపాటు ఎన్టీపీసీ, ఓఎన్జీసీ ఉన్నాయి, కానీ ఈ 3 మేజర్ క్లయింట్స్గా ఉన్నారు. నెక్స్ట్ రా మెటీరియల్స్ అండ్ కీ ఇన్పుట్స్. మొదటగా చూసుకుంటే స్టీల్, కాపర్, ఫైబర్ గ్లాస్, ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్. మెయిన్ సప్లయర్స్గా
మేజర్గా ఇండియా, చైనా, గ్లోబల్ వెండర్స్ ఉన్నారు. నెక్స్ట్ గవర్నమెంట్ సపోర్టివ్ పాలసీస్. ఇందులో చూసుకుంటే విండ్ ఎనర్జీ టార్గెట్స్, పిఎల్ఐ స్కీమ్స్, గ్రీన్ ఎనర్జీ పాలసీస్ ఉన్నాయి. సుధరానికి ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్. నెక్స్ట్ రిస్క్ అనాలిసిస్. అందులో ముందుగా కంపెనీ వీక్నెసెస్, పాజిటివ్ అండ్ నెగిటివ్స్. అందులో చూసుకుంటే ముందుగా కంపెనీ వీక్నెసెస్, హై పాస్ట్ డెట్, డిల్యూషన్ రిస్క్, ఎగ్జిక్యూషన్ డిలేస్. పాజిటివ్ చూసుకుంటే రినబుల్ ఎనర్జీ బూమ్, గవర్నమెంట్ సపోర్ట్, టర్న్ అరౌండ్ స్టోరీ. నెగిటివ్స్ చూసుకుంటే ఫస్ట్ ఫైనాన్స్ ఇన్స్టెబిలిటీ, హై కాంపిటీషన్. నెక్స్ట్ మ్యాక్రో ఎకనామిక్ ఎఫెక్ట్స్. అందులో ఒకవేళ ఫాల్ అయితే ఇంపోర్ట్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ అయితే డెట్ బర్డెన్ ఎక్కువ అవుతుంది. గవర్నమెంట్ పాలసీస్ వల్ల మేజర్గా ఇంపాక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ అనాలిసిస్. అందులో ముందుగా రెవెన్యూ అండ్ యాన్యువల్ ఇన్కమ్. లేటెస్ట్ రెవెన్యూ అనేది 10,000+ crores ఉంది. నెట్ ప్రాఫిట్ 2,000+ crores ఉంది. 10 yearsకి -6% గ్రోత్తో రెవెన్యూ అనేది గ్రో అయ్యింది. 5 years చూసుకుంటే 30% గ్రో అయ్యింది. లాస్ట్ 5 to 10 years చూసుకుంటే డెట్ ఇష్యూస్ వల్ల వోల్టైల్గా గ్రో అయ్యింది. చార్ట్స్లో చూసుకోవచ్చు రెవెన్యూ అండ్ ప్రాఫిట్ ఎలా గ్రో అయ్యాయి అనేవి. నెక్స్ట్ డెట్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అదర్ ఇన్కమ్ సోర్సెస్. డెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ చూసుకుంటే డెట్ అనేది సిగ్నిఫికెంట్ గా రెడ్యూస్ అవుతుంది చాలా ఇయర్స్ నుంచి. ఇన్వెస్ట్మెంట్స్ చూసుకుంటే సుజలైన్ అనేది 51% to 76% స్టాక్ అనేది రెనో ఎనర్జీ నుంచి ఎక్వైర్ చేసుకుంది. దాంతోపాటు ఆపరేట్స్ త్రూ మల్టీ సబ్సిడరీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఇన్వెస్ట్మెంట్స్, టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్స్, సర్వీస్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్. నెక్స్ట్ అదర్ ఇన్కమ్ సోర్సెస్ చూసుకుంటే అసెట్ సేల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రక్షన్ గెయిన్స్, ఫారెక్స్ గెయిన్స్, స్క్రాప్ అండ్ బై ప్రొడక్ట్ సేల్స్, గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ అండ్ గ్రాంట్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. అసెట్స్ చూసుకుంటే కంపెనీకి 14 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అక్రాస్ ఇండియా ఉన్నాయి విత్ 4,500 megawatts ఆఫ్ యాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీతో. నెక్స్ట్ లయబిలిటీస్. ఈ కంపెనీకి మెయిన్ లయబిలిటీ డెట్ అనేది రెడ్యూస్ అయినా కానీ స్టిల్ డెట్ అనేది ఉంది. నెక్స్ట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాస్పెరిటీ అండ్ షార్ట్ టర్మ్ రిస్క్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాస్పెరిటీ చూసుకుంటే రెన్యూబుల్ సెక్టర్కి స్ట్రాంగ్ ఫ్యూచర్ ఉంది. సుజలాన్ లాంగ్ టర్మ్లో గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. షార్ట్ టర్మ్ రిస్క్ చూసుకుంటే హై వోల్టాలిటీ, మార్కెట్ సెంటిమెంట్, ఎగ్జిక్యూషన్ రిస్క్స్. నెక్స్ట్ అడ్వర్టైజింగ్ అండ్ ఎక్స్పెన్సెస్. అడ్వర్టైజింగ్ లో చాలా తక్కువ ఇన్వెస్టర్. మేజర్ ఎక్స్పెన్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్. R&D లో మోడరేట్ గా ఇన్వెస్టర్. ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ రేషియోస్. నెక్స్ట్ ముందుగా మార్కెట్ క్యాపిటల్ చూసుకుంటే 55,476 crores ఉంది. కరెంట్ షేర్ ప్రైస్ అనేది అరౌండ్ 40 ఉంది. ROCE 32.5% ఉంది. ROE 41.4% ఉంది. PEG రేషియో 0.09 ఉంది. డెట్ టు ఈక్విటీ 0.05. ఎర్నింగ్ పర్ షేర్ 2.38. PE రేషియో 17.2 ఉంది. ఇండస్ట్రీ PE ప్రెసెంట్ 30.7 ఉంది. లాస్ట్ ఫైనల్ డెసిషన్ జోన్. అడిషనల్ ఇంపార్టెంట్ ఇన్సైట్స్. సుజలాన్ టర్న్ అరౌండ్ స్టోరీ. రీటైల్ ఇన్వెస్ట్ ఇంట్రెస్ట్ ఎక్కువ. హై వోల్టాలిటీ స్టాక్. 21+ gigawatts గ్లోబల్ ఇన్స్టాల్డ్ విండ్ ఎనర్జీ కెపాసిటీ. పాన్ ఇండియా ప్రెజెన్స్ విత్ 15.5+ gigawatts ఆఫ్ ఇన్స్టాలేషన్. 30+ years ట్రాక్ రికార్డ్. నెక్స్ట్ ఫ్యూచర్ షేర్ ప్రైస్ పాసిబిలిటీ. కాన్సిక్యూటివ్ కేసులో 90 to 100 rupees లో ఉండే ఛాన్స్ ఉంది. మోడరేట్ గ్రోత్ అయితే 100 to 120, హై గ్రోత్ అయితే 120 to 180, ఎక్స్ట్రీమ్ హై గ్రోత్ అయితే 300+ లో ఉండే అవకాశం ఉంది. ఈ అనాలిసిస్ అనేది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, నాట్ ఫైనాన్షియల్ అడ్వైస్. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్టింగ్. ఈ అనాలిసిస్ అనేది నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే ఏం నచ్చలేదో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.